సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంటపాలెం గ్రామస్తుల ధర్నా చేపట్టడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ ముత్తుకూరు మండల కమిటీ సభ్యులు దుంపల ఏడుకొండలు మాట్లాడుతూ పంటపాలెం పంచాయతీలో 13 పామాయిల్ పరిశ్రమలు ఉన్నాయని, వాటి ద్వారా వెలువడే కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా గ్రామ ప్రజలకు సిఎస్ఆర్ నిధుల నుండి నెలకు 30 కేజీల బియ్యం, 3,000 రూపాయలు నగదును మరియు పెండింగ్లో ఉన్న మత్స్యకార్యేతర ప్యాకేజీ బ్యాలెన్స్ 18,050 రూపాయలను వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ముత్తుకూరు మండల కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ మాట్లాడుతూ కాలుష్యానికి గురైన ప్రజలను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ శాఖ సభ్యులు రంగయ్య, తిరువుది శేషయ్య, నాసిన పుల్లయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అయినా ఇంతవరకు మన ప్యాకేజీ ఇవ్వడంలో చాలా లోపంగా ఉంది. కాబట్టి ఆ ప్యాకేజీ మీద ఈరోజు మన ఏడుకొండలను మాట్లాడతాడు. ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామం. మా పంటపాలెం గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీలు 13 పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ కాలుష్యం బారిన మేము పడి ఆ బొగ్గు ఆ ధూళి పీలుస్తూ మేము అనుభవిస్తూ ఉన్నాం. కానీ మా గురించి పట్టించుకునే నాదులు ఎవరూ లేరు. కాబట్టి మాకు 1 కిలోమీటర్ దూరంలో దొరవలపాలెం పంచాయతీ ఉంటే అక్కడ 30 కేజీల బియ్యము, 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఈ సిఎస్ఆర్ నిధులు వచ్చినాయి, అవి ఎవరికి ఇస్తున్నారు? మా పంటపాలెంలో ఇన్ని కాలుష్యంకు మేము గురై నానమైన ఇబ్బందులు పడుతూ, అదేవిధంగా క్యాన్సర్లు వచ్చి రకరకాల జబ్బులతో అనేకమైన బాధలతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఆ సిఎస్ఆర్ నిధుల కింద మాకు ప్యాకేజీ విడుదల చేయాలని కోరుతున్నాం. మాణిక శంకరమ్మ, మేము ఉండే పరిస్థితి బాగలేదు. దుమ్ము, జ్వరాలు, దగ్గులు, గ్యాస్ ట్రబుళ్ళు, కాళ్ళు నొప్పులు, నరాల నొప్పులకి అల్లాడిపోతున్నాం. మా మొహం ఎవరు చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఆ రోజులైతే వస్తారు, ఈ రోజులో మాకే కనబడటం లేదు. తాగే నీళ్ళల్లో కూడా ఎర్రమట్టి అయిపోయాయి. బాటతో నీళ్ళు తీసుకుని వచ్చి చీపిద్దామని అనుకొని ఉన్నాము. కానీ ఈరోజు మేము మర్చిపోయి వచ్చాను. ఎంఆర్ ఆఫీస్కి పోయి చీపిద్దాము అని అనుకొని ఉన్నాము. మాట్లాడలేకపోతున్నాను అనుకొని ఆగిపోయేసి ఉన్నాను. నేను ఏమని మాట్లాడాలా, ఏమని చెప్తే మన మాట వింటారా అని అనుకుంటే మాకు అసలు ఏమీ లేదు, ఎవరూ పట్టించుకోవటం లేదు. మేము ఎట్ట బతకాలి, మా బిడ్డలు ఎట్ట బతకాలి, మేము ఎట్ట బతకాలి, ఎన్ని రోజులు జీవించుకొని వాటనా ఉండాలా? ఒకరోజు పని ఉంది, లేదు, ఆగిపోతుంటుంది. ఒక పూట తింటున్నాం, లేదనుకుంటే అట్టే ఉంటున్నాం. నీళ్ళు తాగాలన్నా నీళ్ళు బాగలేవు, ఎర్రంగా ఉంటున్నాయి. రోడ్డు చూసి అమ్మిడి ఎర్రమట్టి రోడ్లు పట్టి వేసినాయి. పెద్ద రోడ్లు వేసేసినారు. దిగేదానికి లేదు, ఎక్కేదానికి లేదు. మా పరిస్థితి ఏమీ లేవు. మాకు అసలు ఎవరు జీపించడం లేదు, ఏ దారి కూడా జీపించడం లేదు. ఎన్ని రోజులు మాకు ఈ బతుకు? ఎందుకు సార్ ఈ వాటిని బతకాలని మాకు కోరిక? ఎందుకు ఒకసారి తీసుకొని పోతే అందరూ కలిసేసి ఈ బతుకని ఉండదు కదా. ఇప్పుడు గతం నుంచి కూడా మనం ఈ ప్యాకేజీ అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఒకప్పట్లో మనకు అగ్రిమెంట్లు కూడా జరిగి ఉన్నాయి. ఈ విధంగా ప్యాకేజీ పంటపాలెంకి ప్యాకేజీ ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ ఈ రోజుకి ఆ మందలే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 18,000 రూపాయల ప్యాకేజీ కూడా ఉంది. 18,050 రూపాయల ప్యాకేజీ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్తో పాటు ఈ 2,500 రూపాయలు కట్ట బియ్యం అని వెంటనే పంటపాలెంకి మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఆ విధంగా కానీ పంటపాలెంకి ప్యాకేజీని మంజూరు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మండలం మొత్తం కూడా ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.